Assalamualaikum my friends, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీ చూడబోయేది ఏంటంటే బెంగళూరు వంకాయ తోటి తమిళనాడు స్టైల్లో కూట్ చేయబోతున్నాను. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా బెంగళూరు వంకాయ, పచ్చిమిరపకాయలు, పెసరపప్పు, శనగపప్పు, టమాటా, కొబ్బరి ఇలాగా మొత్తం తీసుకోవాలి. బెంగళూరు వంకాయలు తీసుకొని పైన పొట్టంతా ఇలా తీసేయాలి. పైన పొట్టంతా తీసిన తర్వాత ప్రతి ఇలా కట్ చేసుకొని లోపలైతే పిక్ ఉంటుంది, పిక్ అంతా తీసేయాలి. ఇలా తీసిన తర్వాత అంతా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత తీసి పెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పుని అయితే శుభ్రం కడిగి తీసుకొని ఇప్పుడైతే కుక్కర్లో వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బెంగళూరు వంకాయని కూడా ఇందులో వేసుకోవాలి. టమాటాలు ఒక 4 కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయ ఒక సగం ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 3, వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 2 నుంచి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని విజిల్ పెట్టేసేయాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మిక్సీని తీసుకోవాలి. ఇలాగా మిక్సీని తీసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి కొద్దిగా, పచ్చిమిరపకాయలు ఒక 3, జీలకర్ర 1 టేబుల్ స్పూను ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు పోయకుండా కోర్సుగా ఆడించుకొని తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడైతే కుక్కర్ విజిల్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే తీసి చూడాలి. చూసారా, పప్పు కాయలు అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇలాగా బాగా కలుపుకోవాలి. శనగపప్పు వచ్చి బాగా మెత్తగా అవ్వకుండా బాగా కరెక్ట్గా మీడియంగా ఉడికినట్టుగా చూసుకోవాలి. నీళ్ళైతే ఎక్కువ కాకుండా ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలి. చూడండి పప్పు అయితే ఎలా ఉడికిందో చూసారా, బాగా మెత్తగా కాకుండా కరెక్ట్గా ఉడికింది శనగపప్పు, పెసరపప్పు అంతా. ఇప్పుడైతే సరిపడ ఉప్పు, ముందుగా ఆడించి పెట్టుకున్న జీలకర్ర, కొబ్బరి, పచ్చిమిరపకాయలు కోర్సుగా ఆడించి పెట్టుకుంది ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా నేను మిక్సీకి అడిగేసి ఆ నీళ్ళు కూడా ఇందులో వేసుకుంటున్నాను. సైడ్ డిష్గా బాగుంటుంది. అలాగే అన్నంలో కలుపుకొని తింటానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా అన్నంలో కలుపుకొని తిన్నట్టుగా నేనైతే కూర అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. చూసారా, ఏది ముద్ద అవ్వకుండా బాగా కరెక్ట్గా బాగా అన్నీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 2-3 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి. కారం అయితే ఇదే సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం, ఎండుమిర్చి వేసాము. ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొద్ది కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే పప్పులు అయితే ఇలా తీసుకొని పోసుకోవాలి. అంతే, తమిళనాడు స్టైల్ బెంగళూరు వంకాయ కూట్ అయితే రెడీ అయిపోయింది. తమిళ్లో అయితే చౌచౌకాయ కూట్ అంటారు, తెలుగులో అయితే బెంగళూరు వంకాయ అనేసి అంటారు.
తప్పకుండా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.